అమెరికాలో వాస్తవానికి ఎక్కువ సర్వేలు చేస్తుంటారు. ఒక సర్వే ఏ విధంగా చెప్తారంటే, ఆ సర్వే నేను పేపర్ కటింగ్ కూడా చదివాను. సో కొన్ని కుటుంబాలని వాళ్ళు ర్యాండమ్గా తీసుకున్నారు వారి యొక్క రీసెర్చ్కి. సుమారుగా 100 ఫ్యామిలీస్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక 100 ఫ్యామిలీస్ని కూడా తీసుకున్నారు. 100 ఫ్యామిలీస్ ఎవరంటే యేసయ్యను నమ్ముకొని భయభక్తులతో జీవించిన వారి యొక్క కుటుంబాలు. ఇంకొకటి నాస్తికులు, యేసయ్యకు వారి జీవితాన్ని ఇవ్వనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు కోసం జీవించినటువంటి వారిని తీసుకున్నారు. ఈ కుటుంబాల్లోంచి ఎవరు వచ్చారంటే ఆ యొక్క పూర్వీకులు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారి యొక్క తరాలు, అందులోంచి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, దేవుని సేవకులు, సెనెట్ ప్రెసిడెంట్లు, సైంటిస్టులు, నోబెల్ లారెట్స్ వచ్చారు. కానీ యేసయ్యను నమ్ముకోకుండా నాస్తికత్వాన్ని నమ్ముకొని భయంకర పాపంలో బ్రతికినటువంటి వారి తరాలు చూసినప్పుడు అందులోంచి గ్యాంగ్స్టర్స్ వచ్చారు, అందులో మర్డరర్స్ వచ్చారు, అందులో అడల్టరర్స్ వచ్చారు. ఇంకో మాట చెప్పాలంటే సమాజంలో చాలా భయంకరమైనటువంటి డ్రగ్గిస్టులుగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా జైల్లో బ్రతికేటువంటి వారిగా వారు బ్రతికారు. అప్పుడు వారు అన్నారు, దేవుని భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, వర్ధిల్లబడ్డాయి, వారి కుటుంబాలు భిక్షమెత్తలేదు, ఆశీర్వాదంతో నింపబడ్డారు. లోకము నీకు ఇచ్చేటువంటి ఆనందము, పాపము నీకు ఇచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైనది. చాలామంది యవన కాలంలో సుఖించాలనుకుంటారు, వారు పెద్ద ఏడుస్తారు. యవన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా లోకంలో ఆనందించాలి, లోకంలో సినిమాల్లోనూ, ఆ తర్వాత షికారులోను, ఇంకో మాట చెప్పి పాపంలో సుఖించాలని చెప్పి యవ్వన కాలంలో సరైన పునాది వేసుకోరు. వారు మధ్య వయసులోని వృద్ధాప్యులు ఏడుస్తారు. కానీ ఎవరైతే యవ్వన కాలంలో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వారి పవిత్రతను కాపాడుకుంటూ దేవుని కొరకు వారు జీవిస్తారో వారి యొక్క జీవితం చాలా బాగుంటుంది. స్తోత్రం చెప్పండి.